నేనేమంటున్నా, మీ పేపర్ లీకేజ్ విషయము మర్చిపోవాలంటే, మీ పేపర్ లీకేజ్ విషయం పేపర్ లీకేజ్ లో జరిగినటువంటి ఏవైతే కల్పితాలు, ఏవైతే వాస్తవాలు ఉన్నాయో, ఏ నిరుద్యోగులకైతే పేపర్ లీకేజ్ వల్ల ఇబ్బంది కలిగిందో ఆ నిరుద్యోగులకు ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో, ప్రతిపక్ష హోదాలో మీరు అండగా ఉండి పశ్చాత్తాపం చేసుకోండి అంటున్నా నేను. అరే అప్పుడు చేసిరు, ఇప్పుడు మారిండ్రు వీళ్ళు కూడా, బీఆర్ఎస్ వాళ్ళు. కేటీఆర్ మారిండు, హరీష్ రావు మారిండో, లేకపోతే కేసీఆర్ మారిండో, ఏదో ఒకటి అనుకోని ఇప్పటికైనా మీరు సపోర్ట్గా వచ్చిరు కదా అని చెప్పి వాళ్ళు మీకు మద్దతు ఉంటారు. స్టూడెంట్స్ లేకుండా ఏం చేయలేరు, ఏ పార్టీ కూడా. స్టూడెంట్స్ పవర్ లేకుండా ఏ పార్టీ నాయకుడు ఎవ్వరు కూడా ఏం చేయలేరు. పోనీ ఇండివిజువల్ కన్నా పోండి. ఇప్పుడు అసలే వార్తలు వస్తున్నాయి కదా, బీఆర్ఎస్ 3 ముక్కలైంది, కవిత ఒక పక్క పోతుంది, హరీష్ రావు ఒక పక్క పోతుండు, కేటీఆర్ ఒక పక్క పోతుండు. పార్టీ పగ్గాలు కేటీఆర్ కప్ప చెప్పిండు, సభ పగ్గాలు కేటీఆర్ కప్ప చెప్పిండు. పోనీ 3 రోజులు పోండి. ఒకరోజు కవిత పోండి అశోక్ నగర్ కి, కవితక్క పోతుంది. ఒకరోజు హరీష్ రావు పోతాడు, ఒకరోజు కేటీఆర్ పోతాడు. 3 పోండి, లేదా 3 కలిసి పోండి. ఎవరు ఎక్కువ మాట్లాడితే పబ్లిక్ వాళ్ళ సైడ్ టర్న్ అవుతారు. మరి పోనీ అట్లా మీ స్వార్థాల కోసమన్నా వాళ్ళ ఇష్యూ అడ్రస్ చేయండి అంటున్నాం మేము. ఏం పుక్కట్లొద్దు, మీ స్వార్థాల కోసమన్నా వాళ్ళకి మాట్లాడండి. అట్లాగే బీజేపీ ఉంది, ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు, అధ్యక్షులు అవ్వాలి. ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, అధ్యక్షులు అవ్వాలి. బండి సంజయ్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అట్లాగే రఘునందన్ రావు గారు ఉన్నారు. ఇంతమంది ఉన్నారు కదా, మరి మీరు కూడా అధ్యక్షులు అవ్వాలనుకుంటున్నారు కదా. ఉట్టిగానే ఎవరికి రా అధ్యక్ష పదవి? మరి ఈటెల రాజేందర్ గారు నిలవనండి, ఆడ బీసీ బిడ్డలు కూడా ఉన్నారు కదా. ఎగ్జామ్స్ రాసిన వాళ్ళలో పోనీ మీకు క్యాస్ట్ ఏమన్నా అంత ఇంపార్టెంట్, మీకు ఏమైనా క్యాస్ట్ అంత ముఖ్యమైన ఆభరణం అని అనుకుంటే మీరు పోనీ అట్లీస్ట్ ఆ ముదిరాజ్ బిడ్డల కోసం మనం మాట్లాడండి. గ్రూప్ రాసిన వాళ్ళ ముదిరాజ్ బిడ్డలు అన్యాయమైనరు, మీ క్యాస్ట్ కోసమైనా నిలబడండి, మీ కులం కోసమైనా నిలబడండి. పోనీ అట్లీస్ట్ ఈటెల రాజేందర్ పొమ్మనండి అశోక్ నగర్, ఆ గ్రూప్ 1 ఏం జరిగిందో అడగమానండి, మాట్లాడమానండి. బండి సంజయ్ పొమ్మనండి, ధర్మపురి అరవింద్ గారిని పొమ్మనండి, రఘునందన్ రావు గారిని పొమ్మనండి. ఆయన మాట్లాడితే వాక్చాతుర్యంతో, మాటలతో డిషుమ్ 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 అంటాడు కదా. ఈ విషయంలో అనమానండి డిషుమ్ డామ్ డిమ్ డమ్ అని. ఎవరు ఎక్కువ మాట్లాడితే వాళ్ళే అధ్యక్షుడు, ఎవరు ఇష్యూస్ ఎక్కువ అడ్రస్ చేస్తే వాళ్ళే అధ్యక్షుడు. పెడదాం, వీళ్ళే మద్దతు ఇస్తారు. మరి ఈటెల రాజేందర్ వస్తే ఈటెల రాజేందర్కి మద్దతు ఇస్తారు. మా గ్రూప్ విద్యార్థులకు చెప్తా నేను, ఈటెల రాజేందర్ వస్తే ఈటెల రాజేందర్కి మద్దతు ఇస్తాడు. ధర్మపురి అరవింద్ గారు వస్తే అరవింద్ గారికి మద్దతు ఇస్తారు. బండి సంజయ్ గారు వస్తే బండి సంజయ్ మద్దతు ఇస్తారు. ఆఖరికి రామచంద్రరావు గారు వచ్చినా ఆయనకు మద్దతు ఇస్తారు. ఎవడొచ్చి మాట్లాడితే రఘునందన్ రావు వస్తే రఘునందన్ రావుకి అధ్యక్ష పదవి కావాలి. మోదీజీ హైకమాండ్, నేషనల్ జనరల్ సెక్రటరీ అందరికి ట్వీట్లు పెడతాం మేము. మా తెలంగాణ లీడర్, మా తెలంగాణ ఫ్యూచర్ సీఎం, ఇట్లాంటివన్నీ ట్యాగులు చేసి ముక్కలు చేసి ఆ వీడియోలను మేము సోషల్ మీడియాలో, ట్విట్టర్లలో, ఆ తర్వాత ఏమంటారు ఆ పిఎంఓకి లేకపోతే లెటర్లు రాస్తాం. మా రఘునందన్ రావు గారే అధ్యక్షుడు కావాలి. ఎప్పుడు మా గ్రూప్ 1 గురించి రఘునందన్ రావు అనే ఒక వ్యక్తి మాట్లాడితే మా ధర్మపురి అరవింద్ గారు అధ్యక్షుడు కావాలి. ఎప్పుడు మా ధర్మపురి అరవింద్ గారు వచ్చి గ్రూప్ 1 గురించి ఎంక్వైరీ చేసుకొని ఆయన సోషల్ మీడియా ఏడీ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఏడీ ఛానల్లో క్వశ్చన్ చేయాలి. అట్లీస్ట్ మీరు అశోక్ నగర్ కి రాకపోయినా ఇన్ని విషయాల గురించి మాట్లాడే ధర్మపురి అరవింద్ గారు మా గ్రూప్ 1 విద్యార్థుల గురించి ఎందుకు మాట్లాడట్లే? మీ నిజామాబాద్ బిడ్డలు, జగిత్యాల వాళ్ళు కూడా అక్కడనే ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాసి మోసపోయి ఘోషపడ్డారు కదా అని నేను అడుగుతా ఉన్నాను. అండ్ అదే రకంగా ఈటెల రాజేందర్ గారు మీకు అధ్యక్షులు అవ్వాలని ఉంది, ఫ్యూచర్ సీఎం అవ్వాలని ఉంది. మరి మీరు రండి, గ్రూప్ 1 విద్యార్థులకి అడ్రస్ చేయండి. డేటా ఎట్లా అమ్ముకున్నారో, సెంటర్లలో ఉద్యోగాలు ఎట్లా అమ్ముకున్నారో, ర్యాంకులు ఎట్లా వచ్చినాయో, ఒకటే సెంటర్ లో అందరికి సమాన మార్కులు ఎట్లా వచ్చినాయో రండి. మేము కూడా మోడీకి ట్యాగ్ చేస్తాం. కాబోయే ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఈటెల రాజేందర్, ఫ్యూచర్ సీఎం ఈటెల రాజేందర్, అధ్యక్ష పదవి ఈటెల రాజేందర్కే ఇయ్యాలి. ఎవ్వరు వస్తే వాళ్ళకి మద్దతు ఇస్తారు మా గ్రూప్ 1.